బిగ్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ ఆన్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. ఏపీలో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ రోజు మొదటగా గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. ఆ తర్వాత ఎన్ని రోజుల పాటుగా అసెంబ్లీ నిర్వహించాలి ఏంటని నిర్ణయించబోతున్నారు. దీంతో ఈ రోజు జగన్ అసెంబ్లీకి రాబోతున్నారనే నిర్ణయంతో ఒక డిసిషన్తో పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతోంది. సో గతంలో కూడా గవర్నర్ ప్రసంగం సమయంలో లేదంటే అంతకు ముందు కూడా అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కేవలం 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఈ రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత అటు వైసీపీ మధ్యాహ్నం పెద్ద ఎత్తున శాసనసభ పక్ష సమావేశాన్ని కూడా నిర్వహించబోతోంది. సో జగన్తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యే అంతా కూడా హాజరు కాబోతున్నారు. గత సమావేశంలో 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నటువంటి జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ అసెంబ్లీకి ఎప్పుడూ రాలేదు. ఆ తర్వాత చాలా రోజులకి మళ్ళీ ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు జగన్. సో గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించి అక్కడి నుంచి వెళ్ళిపోతారా, మళ్ళీ రేపటి నుంచి సమావేశాలకి హాజరవుతారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపైన డిజిటల్ పద్ధతిలోనే ఎమ్మెల్యేలు హాజరు నమోదు చేసుకోవాలని ఆయన డిసిషన్ తీసుకున్నారు. బికాస్ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా కేవలం బయటకు వచ్చి ఆ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు, కానీ సభలో మాత్రం ఉండడం లేదు. కాబట్టి ఈ డిజిటల్ పద్ధతిని ఎంచుకున్నామన్న రకంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్తున్నారు. మరి ఈరోజు జగన్ రాబోతున్న సమయంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? సో డెఫినెట్గా అసెంబ్లీకి వస్తున్నారంటే సాధారణమైనటువంటి ఎమ్మెల్యే హోదాలోనే వస్తారు. ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి ఒక సాధారణ ఎమ్మెల్యే మాదిరిగానే జగన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ వైసీపీ నేతలు ఎటువంటి ఉత్కంఠ ఉంది? వైసీపీ కార్యకర్తలు అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీ దగ్గర హైటెన్షన్ ఉండబోతోందా? చూద్దాం ఏం జరుగుతుందో. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ కృష్ణమోహన్, సో ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? జగన్ ఈరోజు అసెంబ్లీకి రాబోతున్న తరుణంలో ఎటువంటి ఉత్కంఠ ఉంది? వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు ఎటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? గతంలో కూడా వచ్చినటువంటి జగన్ కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు. సో ఆ 11 నిమిషాల నుంచి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కేవలం గవర్నర్ ప్రసంగంతో విని ఆయన వెళ్ళిపోతారా? తిరిగి అసెంబ్లీ సమావేశాల్లో కంటిన్యూ అవకాశం ఉందా? బడ్జెట్లో పాల్గొంటారా? మోస్ట్ ఇంపార్టెంట్, ఆయన రాబోతున్న తరుణంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మన ఈరోజు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగా అవుతున్నాయి. 10 గంటలకి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 10:05కి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. 11:30కి ఈ పిఎస్సి సమావేశం జరుగుతుంది. అలాగే 11:30 సమావేశాలు నిర్వహించాలి. బడ్జెట్ ఎప్పుడు బహుశా బడ్జెట్ 14వ తారీఖు సమాచారం అవుతుంది. కానీ ఈ రోజు ఇప్పుడు జరగబోయే బిఎస్సి సమావేశంలో ఆ నిర్ణయానికి తీసుకుంటారు. ఎన్ని రోజులు సమావేశాలు నిర్ణయించాలి అనే దాని మీద కూడా ఒక చట్ట డెసిషన్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే దీని తర్వాత 12:30కి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నారు. తర్వాత సాయంత్రం 3 గంటలకి క్యాబినెట్ ఉండబోతుంది. ఒకవైపు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రక్రియ ఈ విధంగా ఉంటే, అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన 11 మంది ఎమ్మెల్యేలతో, తనతో కలిపి ఎమ్మెల్యేలతో సమావేశాలకి హాజరవుతున్నారు. ఈ సమావేశాలకి హాజరవుతున్న నేపథ్యంలో ఆయన డెసిషన్ ఏమైనా మార్చుకున్నారా, ఆయన ఉండబోతున్నారా అంటే సమావేశాలు బడ్జెట్ జరుగుతున్నాయి, చాలా కీలకమైన అంశాలు జరుగుతున్నాయి. కేవలం దానికి హాజరవుతారా, లేదా గవర్నర్ ప్రసంగం వరకే హాజరై యథావిధిగా గతంలో ఏ విధంగా వెళ్ళిపోయారు ఆయన కూడా అలాగే వెళ్ళిపోతారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంత నిరసన కార్యక్రమం చేపట్టే దిశగా వైసీపీ ప్లాన్ చేస్తుందనేది చెప్తోంది. తన 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగం పూర్తిగా వినే వరకు ఉంటారా, పోయినసారిలాగా నిరసన చేసి 11 నిమిషాల్లోనే ఆయన బయటికి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూసాం. సో ఆ యాంగిల్లోనే ఈరోజు అలాగే కొనసాగుతుందా, లేదు సమావేశాలకి హాజరు కమ్మని చెప్పి ఎమ్మెల్యేలకి ఏమన్నా సూచిస్తారా? సమస్య ఏంటంటే ఈరోజు 12 గంటలకి ఎమ్మెల్యేలతో ఏ విధంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఈ రోజు కూడా ఆయన కూడా ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో ఆ సమావేశంలో ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు, రావాలా వద్దా. ఇక రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఏ విధంగా ఉంటే అందులో ఇప్పుడు చాలా కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి. ఈ తర్వాత సేమ్ ఈ బడ్జెట్ సమావేశాలే కాకుండా మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించిన దానికి సంబంధించిన చాలా చర్చలు కూడా వచ్చే నేపథ్యంలో కేటాయింపులు, దానికి సంబంధించిన కూడా కొంత చర్చలు వచ్చే కేటాయింపులు ఈ సమాచారంలో
ఏ విధంగా హాజరైతే ఎలా ఉంటుంది, కాకపోతే ఎలా ఉంటుంది అనే దాని మీద కొంత చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. పార్టీకి సంబంధించిన 12 గంటలకు 12:30కి వాళ్ళు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మొత్తం మీద వైసీపీ ఉంటుందా లేదా అనేది ఒక పెద్ద చర్చ. ఎలాగూ టీడీపీ ఈ బడ్జెట్ సమావేశాల్లో జరుగుతున్న కల్తీ లడ్డు ఆహారం కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన ఆహారంలో కీలకంగా దీని మీద కొంత ప్రస్తావన తీసుకుని వచ్చే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తుంది. దాన్ని కౌంటర్ ఇవ్వాలా వద్దా అనేది కూడా కొంత ఆలోచన. లేదు, యాజ్ యూజువల్ గా మీరు అసెంబ్లీలో మాట్లాడుకోండి, మేము బయట మాట్లాడుకుంటామని చెప్తే అది వేరే రకంగా ఉంటుంది. కానీ ఎమ్మెల్సీలు మాత్రం మండలిలో మాత్రం ఖచ్చితంగా హాజరవుతున్నారు. మండలిలో నిన్న బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు, మండలి నాయకుడిగా మేము హాజరవుతున్నామని చెప్పారు. యాజ్ యూజువల్ గా మా నాయకుడు కూడా రేపు వస్తున్నారు అని చెప్పి ఆయన నిన్న చెప్పిన విషయం కూడా మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ఓవరాల్ గా అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతుంది? మొదటి రోజు కాబట్టి బడ్జెట్ గవర్నర్ ప్రసంగం అయిపోగానే వాయిదా పడుతుంది. తర్వాత వెంటనే బీఏసీ మీటింగ్ జరగబోతుంది. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో దిశానిర్దేశం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ఆయన తన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కూడా మీటింగ్ పెట్టుకుంటారు ఈ రోజు. తద్వారా డెసిషన్ రేపటి నుంచి అసెంబ్లీలో ఏ విధంగా తమ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనే అంశం మీద కొంత చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది మనోజ్. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చే టైంలో జగన్మోహన్ రెడ్డిని లోపలికి అనుమతిస్తారా, గేట్ లోకి వాహనంతో అనుమతిస్తారా, లేదు ఆయన నడిచి లోపలికి వస్తారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. గతంలో ఆయన్ని గేట్ లోపలికి కూడా అనుమతించారు, అసెంబ్లీ దాకా ఆయన్ని అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజు ఏ అంశాల మీద వాళ్ళు నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకా కొంత సస్పెన్షన్ గానే ఉంది. దాని మీద 9:30కి జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతారు. 9:30 కల్లా ఆయన చేరుకునే ప్రయత్నం అయితే చేస్తారు అసెంబ్లీకి. సో తద్వారా ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో కొంత హాట్ టాపిక్ జగన్మోహన్ రెడ్డి రావడం, లేదు ఉంటారా, ఆయన మళ్ళీ అసెంబ్లీలో కొనసాగుతారా లేదా అనేది కొంత హాట్ టాపిక్ గా జరుగుతుంది. దాని మీద మరికొద్దిసేపట్లో కొంత సమాచారం తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది మనోజ్. రైట్, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు. ఒక సామాన్య సర్వసాధారణ ఎమ్మెల్యే మాదిరిగానే ఉన్నాయి, ఆయనకి ఎటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ లేవు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగానే హాజరు కాబోతున్నారా, లేదంటే వైసీపీ ఏదైనా ఆందోళన దిగే అవకాశం ఉంది? అంటే జనరల్గా గవర్నర్ ప్రసంగం అంతా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాజిటివ్స్నే చెప్తూ ఉంటారు, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కూడా. సో వైసీపీ వాటి కూడా వ్యతిరేకిస్తూ ఉంది కాబట్టి గవర్నర్ ప్రసంగం పైన మళ్ళీ విభేదించడం, మీడియా సమావేశం నిర్వహించడం, ఆందోళన చెప్పడం లాంటి ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయా ఫర్దర్గా? చూడాలి, గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉంటుందో చూసిన తర్వాత అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటారా, లేదు యాజ్ యూజువల్ గానే ముందుగానే గవర్నర్ కి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఉండి రెగ్యులర్ గా వాళ్ళు బాయ్కాట్ చేసి ఎలా వెళ్ళిపోయారో అలాగా వెళ్తారా అనేది కూడా వైసీపీ స్ట్రాటజీ ఏంటి అసెంబ్లీలో అనేది కొంత సీక్రెట్ గానే ఉంది. ఇప్పుడు వరకు కూడా వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు క్లియర్ గా తెలియట్లేదు. బట్ మనకు అందుతున్న కొంత మేరకు సమాచారం అయితే ఆయన అప్పుడు గవర్నర్ ప్రసంగం వరకు ఉంటారు, తర్వాత ఆయన వెళ్ళిపోతారు అనే ఒక సమాచారం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఫర్దర్ గా పార్టీ ఈ రోజు మధ్యాహ్నం జరిగే మీటింగ్ లో బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి వీళ్ళు దాని ప్రసంగంలో వస్తున్న అంశాలను బట్టి ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. అది అసెంబ్లీ సమావేశాల్లోనే వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారా వచ్చి, లేదు ఫర్దర్ గా జరగబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో, లేదు వాళ్ళు రెగ్యులర్ గా ఇప్పుడు వరకు కూడా బయట నుంచే తమ వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఏమైనా బయటే మాట్లాడే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది మనం. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ఈరోజు ఏపీ